గురువుగారు, మరి ఈ కార్తీక మాసంలో ఎలాంటి వ్రతం ఆచరిస్తే మంచిది, మంచి ఫలితాలు ఏర్పడతాయి? ఎలాంటి నియమాలను పాటించాలి? ఇదే ప్రశ్న కార్తీక పురాణంలో జనక మహారాజు వశిష్ఠుడిని అడుగుతాడు. కార్తీక మాసంలో ఏ వ్రతాన్ని ఆచరించాలి? ఇన్ని రకాల వ్రతాలు ఉన్నాయి కదా కార్తీక మాసంలో. ఎందుకంటే మన అధునాతన సమాజంలో ఉండేటువంటి మానవుల యొక్క ప్రశ్నలకి దర్పణంగా జనకుడు అడుగుతాడు. ఏదో ఒకటి చెప్పండి, అన్నీ నేను చేయలేను అంటారు కొంతమంది. ఆ ఒక్కరు ఏ వ్రతం చేస్తే మంచిగా ఉంటుంది చెప్పండి అని అంటే స్వామి చెప్తాడు, అన్ని వ్రతాలన్నింటిలోకి అంటే ప్రతిరోజు చేయవలసింది ఉన్నాయి, అన్నింటిలోకి చేయవలసింది ఏంటంటే తప్పనిసరిగా దీపారాధన. అంటే మిగతావి చేయవద్దని కాదు నా ఉద్దేశం. వశిష్ఠుడు చెప్తాడు జనకుడికి, దీపారాధన అనేటువంటి వ్రతం అని అంటే ఇక్కడ మళ్ళీ దీపాన్ని వెలిగించటం, అది వెలిగించటం భక్తిగా వెలిగించటం అంటే ఆనుషంగికము అంటారు. ఒక పని చేస్తుంటే దాని అనుబంధ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు దీపం వెలిగించటం అని అంటే మామూలు బట్టలతోటి దీపాన్ని వెలిగించకూడదు, స్నానం చెయ్యాలి. అంటే ఎంత తమాషాగా కార్తీక పురాణం చెప్తుందో చూడండి. అన్నిట్లోకి గొప్పది దీపారాధన అన్నదంటే స్నానం తక్కువ అని కాదు అక్కడ ఉద్దేశం. స్నానం చేయకుండా దీపం ఎవరు వెలిగించరు కదా. స్నానం చెయ్యాలి అని అంటే తప్పనిసరిగా మళ్ళీ తెల్లవారుజామున లేవాలి. అంటే ఒకదానికి ఒకటి ఎలా కలిసిపోయినా చూడండి. వాళ్ళు తెల్లవారుజామున లేవాలి, స్నానం చెయ్యాలి, శివుడికి సంబంధించిందో విష్ణువుకి సంబంధించిందో ఒక నామాన్నో మనం తప్పనిసరిగా మనసులో అనుకోవాలి. అనుకున్న తర్వాత దీపాన్ని వెలిగించాలి. కాబట్టి ప్రధానంగా ఒకటే చెప్పమన్నావు కాబట్టి ఒకటే చెప్తున్నాను, దీపారాధన చేసుకో. అది కార్తీక మాసంలో ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలా చేయాలని చెప్పారంటే ఈ వ్రతాన్ని, దీపారాధనని, దీపం వెలిగిస్తున్నాను అని అంటే అక్కడ శివుడు లేదా విష్ణువు మన దగ్గరికి వచ్చి ఎదురుకుండా కూర్చొని ఉన్నారు. అధునాతన సమాజంలో కూడా ప్రయోగం చేసి చూశారమ్మా. ఒక గదిలో ఒక్క దీపాన్ని ఎవ్వరూ లేకుండా ఇప్పటికీ ఎవరైనా చేసి చూడవచ్చు. దీపం ఒక్కదాన్ని వెలిగించి ఆ దీపం కేసి తదేకంగా చూడండి. చూస్తూ ఉంటే మన మనస్సులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా 2-3 నిమిషాల తర్వాత ఆ దీపపు వెలుగునే పదే 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 అలా చూస్తూ ఉంటే ఆలోచనలన్నీ అణిగిపోతాయి. దీపం, కార్తీక దీపం ఇచ్చేటువంటి అటు ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటుగా మానసికంగా ఇచ్చేటువంటి గొప్ప ప్రయోజనం ఇది. ఆలోచనలు అణిగిపోతే ఆ పరమశాంతమ్మ. ఆలోచనలు ఉన్నంతసేపు జీవుడికి శాంతి ఉండదు. ఆలోచనలు అణిగిపోయేటువంటి గొప్పతనాన్ని ఆ దీపపు వెలుగు మనందరికీ అనుగ్రహిస్తుంది. అందువల్ల ఎవరికి వాళ్ళు చేసి చూడొచ్చు. అందువల్ల అంత గొప్పది దీపం. అటు ఆధ్యాత్మిక ప్రయోజనము, ఇటు లౌకిక ప్రయోజనము రెండింటినీ కూడా కలగచేస్తుంది. కాబట్టి దీపారాధన అనేటువంటి ఈ వ్రతాన్ని ఈ కార్తీక మాసంలో ప్రతి వాళ్ళం కూడా ఆచరించి చక్కగా ఫలితాలని పొందరు గాక.